ఈ ఉదయకాల సమయమందు ప్రార్థన చేసుకుందాము. మనం ప్రార్థనతో ఈరోజు ఆరంభించుకుందాము. ఈ దినాన్ని ప్రారంభించుకుందాము. వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది కాబట్టి దేవుడి యొక్క వాక్యము కూడా మనం ధ్యానించుకుందాం. అనంతరం మహాపరిశుద్ధుడైన దేవ, సర్వసృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రములు. నీ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో నీ సన్నిధిలోకి నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, నేను గణపరచుటకు, కొనియాడుటకు మాకిచ్చిన ఈ కృపణకై వందనములు. నీవు అద్భుతకరుడువు, ఆశ్చర్యకరుడువు, సర్వశక్తిమంతుడివై దేవా, ప్రార్థనలో తండ్రి నాయన మమ్మల్ని బలపరచమని దేవా, నీ యొక్క వాక్యము ద్వారా మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని సర్వశక్తి గల దేవా, ఈ ప్రసంగం ద్వారా మాతో మాట్లాడమని దేవా తండ్రి, ఈ ఛానల్ వీక్షిస్తున్న వారిని కూడా తండ్రి జ్ఞాపకము చేసుకోమని, నీ కృపలో అందరినీ కూడా భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్ను స్తుతించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్ను కీర్తించెదా. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్ను స్తుతించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్ను కీర్తించెదా. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ప్రభావంబు నీకే. నీకే 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 నా యేసయ్యా, నీకే 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 నా యేసయ్యా. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్ను స్తుతించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్ను కీర్తించెదా. నన్ను ఎడబాయని నా పరమ తండ్రి, నన్ను విడువని నా కన్న తండ్రి. నన్ను ఎడబాయని నా పరమ తండ్రి, నన్ను విడువని నా కన్న తండ్రి. నీలో ఫలించి నీకై జీవించి, నీలో ఫలించి నీకై జీవించి, నిన్నే 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 నే కొలిచేదా. నిన్నే 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 నే కొలిచేదా. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్ను స్తుతించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్ను కీర్తించెదా. నీదు గాయంబులన్ నేరేపకుండా, నీదు ఆత్మలోనే సాగిపోతా. నీదు గాయంబులన్ నేరేపకుండా, నీదు ఆత్మలోనే సాగిపోతా. నీకై శ్రమించి నీకై జీవించి, నీకై శ్రమించి నీకై జీవించి, నిన్నే 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 ప్రకటించేదా. నిన్నే 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 ప్రకటించేదా. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్ను స్తుతించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్ను కీర్తించెదా. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్ను స్తుతించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్ను కీర్తించెదా. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ప్రభావంబు నీకే. నీకే 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 నా యేసయ్యా, నీకే 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 నా యేసయ్యా. ఈ
ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము. యేసు లేకుంటే జీవించలేము, బ్రతకలేము. యేసు కొరకే మన జీవితము అనే అంశంపై మనం ఈరోజు ప్రసంగం చేసుకుందాము, మాట్లాడుకుందాము. యేసు మనతో లేకపోతే మన జీవితానికి అర్థం ఉండదు. యేసు మనతో లేకపోతే మన జీవితం వ్యర్థము. నిజమైన జీవితం ఆయనే. యేసు మనల్ని సృష్టించినవాడు మరియు పోషించువాడు. ఆయనలోనే మనకి ఊపిరి, గమ్యము దొరుకుతాయి. ఆయన మార్గంలో నడవడం ద్వారా మనకు మనశ్శాంతి, సంతోషము లభిస్తుంది. యేసు కొరకు జీవించడం మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఆయన్ను మహిమపరచడమే మన ప్రధాన లక్ష్యము. అయితే మనము దేవుడి యొక్క కృప లేకపోతే మనము జీవించలేము. దేవుడు మనల్ని కానీ విడిచిపెడితే మనం ఏమైపోతాము? దేవుడు మనతో ఉంటే మనకి ఎంత సంతోషము, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము అన్నీ కూడా దేవుడి వల్ల మనకి లభిస్తాయి. అయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడును నేను కాదు అని పౌలు చెప్తున్నాడు. అయితే పౌలు అంటున్నాడు, నేను యేసుతో సిలువ వేయబడ్డాను, కానీ జీవించువాడును నేను కాను, క్రీస్తు అని చెప్తున్నాడు. మరొక రిఫరెన్స్ చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము, నా మట్టుకైతే జీవించుట క్రీస్తు, చావు అయితే లాభమని చెప్తున్నాడు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మరియు 4వ వచనాలు చూసుకుంటే, మీరు చనిపోతురు కానీ మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆనందంతో ఆయనతో కూడా మహిమతో ప్రత్యక్షమవుతారు. అయితే మనము చనిపోతుమి కానీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు ఉందంట, దాచబడి ఉన్నది. మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమతో ప్రత్యక్షమవుతారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు నేనే మార్గము, సత్యము, జీవమని కూడా పలికి ఉన్నారు. అయితే దేవుడు కృపలో మనము దేవుడితో జీవిస్తే మన జీవితము ఎంతో మంచిది. దేవుడు లేకపోతే మన జీవితానికి అర్థం ఉండదు, విజయం ఉండదు. దేవుడిని విడిచిపెట్టకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుడితోటే ఉండాలి. మనము బతికింది దేవుడి కొరకు అన్నట్లుగా మనము జీవించాలి. సర్వసృష్టికర్త అయిన యేసయ్య మనల్ని సృష్టించుకున్నాడు తన రూపము చొప్పున. అతనితో మనం జీవించాలి. అతనితో మనం మార్గదర్శిగా అతను చూపించిన మార్గంలో మనం నడవాలి. అయితే దేవుడు మనతో లేకపోతే మన జీవితము వ్యర్థమే అని పౌలు చెప్పినట్టుగా మనము కూడా చెప్పేవారుగా ఉండాలి. అయితే ఉదయకాల సమయం మందు మనము దేవుణ్ణి ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల దేవ, కృపమయ, కరుణమయ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచండి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, దుఃఖంలో బాధల్లో ఉన్నవారిని నీ హస్తములతో తాకి స్వస్థపరచండి. వారికి నెమ్మదిని దయచేయమని, అందరినీ దీవించమని, దేవా నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, మా అవసరతల యందు నీ కృప ఉంచమని, దేవా నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా ఆహ్యత్తపరచమని, నీ గురించి పరుగులు పెట్టేవారుగా మా జీవితం ఉండుటకు, నీ సువార్త ప్రకటించేవారుగా నీ కృప మాకు ఉండుటకు సహాయం చేయండి. నీ జ్ఞానంతో నింపండి. అయ్యా తండ్రి నాయన యేసయ్య, మా జీవితాలకు ఆధారం నీవని, దేవా తండ్రి నాయన మా ఉదయాల్లో నిన్ను భద్రపరుచుకుంటకు నీ కృప మాకు అందరికీ దయచేయమని, నిరుత్సాహంలో, బాధల్లో, దుఃఖంలో ఉన్నవాని మరొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని నీ చేతులకు మా జీవితాలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.